ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందించకుండా డైవర్షన్ పాలిటిక్స్ ను పాటిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. ఈ మేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని నిబద్ధతతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనార్దన్, వెంకటరాణి, సిద్ధు, రఘుపతిరావు, హరీష్ రెడ్డి, సంపత్ కుమార్ యాదవ్, కవిత, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ హృదయపూర్వక నమస్కారం. నిన్న రాష్ట్ర కేబినెట్ ప్రధానమైనటువంటి అంశం కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఒక కమిషన్ వేసినటువంటి యొక్క కమిషన్ యొక్క నివేదికను కేబినెట్లో చర్చించినట్టుగా కొన్ని లీక్లను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. దాని మీద గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు మరి దాదాపుగా 12 గంటలకు ప్రారంభించి దాదాపు 1 గంట 20 నిమిషాలు అంటే దాదాపు 1 గంట 20 నిమిషాల పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మన జిల్లాలో ఉన్నది. ఈరోజు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు భూపాల్పల్లి జయశంకర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టు. ఇది తెలంగాణ యొక్క రైతాంగానికి ఒక అదృష్టంగా వచ్చినటువంటి ప్రాజెక్ట్. ఇది గతంలో ఎంతోమంది పాలకులు పరిపాలన చేసిన కొన్ని వేల లక్షల టీఎంసీల నీళ్లు నిరుపయోగంగా సముద్రంలో కలిసిన ఎవరొచ్చినా చెప్పేది, ఆనాడు బీజేపీ అధికారంలో లేనప్పుడు ఆనాడు బీజేపీ నాయకుడు శ్రీ విద్యాసాగర్ రావు గారు గోదావరి నీళ్లను పట్టుకొని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసిన సందర్భాలు. అదేవిధంగా చాలామంది ఈ తెలంగాణకు ఈ ప్రాజెక్టు కడితేనే ఉపయోగంగా అవుతుందని చెప్పినటువంటి నాయకులను చూసినాం. కానీ వాళ్ళు ఎవరు కూడా ఏం చేయకపోయినా తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు నిర్విరామ కృషి చేసి తెలంగాణకు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అనతి కాలంలో కట్టినటువంటి ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక కమిట్మెంట్తో కడితే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలో పరిపాలన మీద దృష్టి పెట్టకుండా, ఎన్నికల హామీలు అమలు చేయకుండా కేవలం వాటిని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆ డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలో లీకులు. ఆ లీకుల ఆధారంగా ఒక కమిట్మెంట్తో ఈ ప్రాజెక్టు కడితే కేసీఆర్ గారి పేరు ఏ రకంగానైతే చరిత్ర పుటల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతున్నదో దాన్ని తుడిసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవి కూడా ఎందుకు చేస్తూ ఉన్నారు? ఎన్నికల హామీలు అమలు కాలే.